హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట నల్ల కారం. సింపుల్గా టేస్టీగా నల్ల కారం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నల్ల కారంకి కావలసిన పదార్థాలు: ఒక 10 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత వెల్లుల్లి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నల్ల కారం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎండుమిరపకాయలు తొడిమలు వలిచేసి 2 భాగాలు చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసేసి సన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. సన్న మంట పెట్టుకొని వేయించుకుంటే బాగా వేగుతాయి. దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి వీటిని బాగా చల్లారనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నల్ల కారం బాగా చల్లారబెట్టేసుకోవాలి. ఎండుమిరపకాయలు గలగల అనే వరకు బాగా చల్లారనివ్వాలి. రోట్లో చేస్తున్నాము మనం ఈ నల్ల కారం. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు రోట్లో చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు చల్లారిపోయాయి. రోట్లో వేసేద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నల్ల కారం ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా తక్కువ ఐటమ్స్తో సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నల్ల కారం రోట్లో వేసేసి సింపుల్గా చేసుకోవచ్చు. మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీలో చేసుకోవచ్చు. రోట్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు దంచుకోవాలి. తగినంత కల్లుప్పు వేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇడ్లీలోకి, దోశలోకి, వేడి వేడి అన్నంలోకి ఈ నల్ల కారం చాలా బాగుంటుంది. బాగా మెత్తగా దంచేసుకోవాలి. వేడి వేడి ఇడ్లీలోకి అయితే ఈ నల్ల కారం చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం టిఫిన్ సెంటర్లో ఇచ్చేది ఈ నల్ల కారమే. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు నల్ల కారం. బాగా మెత్తగా దంచేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా దంచేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దంచుకొని వెల్లుల్లిపాయలు కొలుచుకొని వేసేయాలి. ఒక వెల్లుల్లిగడ్డ ఇలా పాయలు కొలుచుకొని వేసేయాలి. ఈ నల్ల కారంకి మరింత రుచినిచ్చేది ఈ వెల్లుల్లిపాయి. దీని పేరే వెల్లుల్లి కారం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా చాలా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఐటమ్స్ తోటి నల్ల కారం. చూడండి, ఒకసారి గంటతో కలిపేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ విధంగా చూడండి ఎంత బాగా రెడీ అయిందో. రోట్లో దంచితేనే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మిక్సీలో వేసుకునే కన్నా వీలైతే మీరు కూడా రోట్లోనే చేసుకోండి. ఇప్పుడు ఇది రెడీ అయింది. దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వెల్లుల్లి కారం. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. నల్ల కారం, వెల్లుల్లి కారం, మార్చిన కారం, చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది రెడీ అయింది. మన నెల్లూరులో అయితే మేము వెల్లుల్లి కారం అంటాము. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు నల్ల కారం ఇడ్లీలోకి, దోశలోకి, వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు నల్ల కారం. చూడండి అసలు ఎంత బాగుందో. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎంత బాగుందో, గుమ్మగుమ్మలాడిపోతుంది మన వెల్లుల్లి కారం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెల్లుల్లి కారం. చాలా తక్కువ ఐటమ్స్ తోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు.
వెల్లుల్లి కారం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.